టీఎస్ ఎక్స్ప్రెస్ లో అప్డేట్స్ చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామిని మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మనవడి పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించుకోవడానికి వేములవాడ వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆలయాన్ని అభివృద్ధి చేసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి తరహాలో ఆలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ లో అడుగు పెట్టే ముందు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయని విమర్శించారు. సాగునీరు ఇవ్వడంలో గత ప్రభుత్వం అనుసరించిన వైఖరినే ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తుందని మండిపడ్డారు. గతంలో రైతులకు తక్షణ సహాయం అందిస్తామని వాగ్దానం చేసిన కేసీఆర్ ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. రైతు సమస్యలపై ఆర్డీఓకు ఆయన వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా వేణవంక మండలం అస్మక్కపల్లి గ్రామ శివారులో ఆయకట్టును మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి పరిశీలించారు. తాగునీటి సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇక పంటలకు అవసరమైన సాగునీరు సదుపాయానికి అందుతుందని రైతులు తెలిపారు. లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని సమ్మిరెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇలాఖాలో కావాలనే పొలాలు ఎండబెట్టి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న గుబ్బల గంగమ్మ అమ్మవారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల గెలిస్తే అమ్మవారిని దర్శించుకుంటామని ఆయన అభిమానులు మొక్కుకోగా వారి ఆహ్వానం మేరకు మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు పాలేరు రిజర్వేర్ వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ వల్లే కరువు వచ్చిందనడం హాస్యాస్పదమని దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టాన్ని పార్టీలకు రుద్దడం సరికాదన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తమ వక్రబుద్ధిని మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మిషన్ భగీరథలో బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని లక్ష్మీనగరంలోని కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. అధికారులు కోట్ల రూపాయల నిధులు కాజేశారని మాజీ ఎమ్మెల్యే పోదం వీరయ్య ఆరోపించారు. 90 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందకుండా చేసి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రజాశాంతి పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. ప్రజా సత్య ప్రచారాలు నమోదని సూచించారు. తన ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని తెలిపారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.